చెప్పే ప్లాన్ విను. నాకు కావాల్సిన డబ్బుల కోసం మాత్రం నేను ఆడతానని వాళ్ళకి తెలుసు. సో నేను ఎక్కువ డబ్బులు పెట్టి కట్టినా వాళ్ళకి డౌట్ వస్తుంది. నా ఫస్ట్ ఆట ఎప్పుడు నేను దేవుడికే వదిలేస్తాను. ఆ తర్వాత రౌండ్ లో నాకు రావాల్సింది లాగేస్తాను. ఆ తర్వాత నువ్వు దిగు. మేమెప్పుడు ఓవర్ లో పడే 6 వికెట్స్ మీదే బెట్టింగ్ వేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ చూపించానంటే వికెట్, రైట్ హ్యాండ్ చూపించానంటే 6. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఎప్పుడు పవర్ ప్లే అండ్ లాస్ట్ 4 ఓవర్స్ మీదే బెట్టింగ్ వేస్తాను. మధ్యలో ఓవర్స్ మీద వాళ్ళు ఎంత టైం చేసినా కానీ నువ్వు మాత్రం బెట్టింగ్ వేయకూడదు. వాడు 2 వికెట్లు పడతాయని అది ఇదని ఓవర్ యాక్షన్ చేశాడు. నువ్వు మాత్రం భలే క్యాచ్ చేసావు. అలా ఎలా ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతున్నావు? ఇది 18th సీజన్. నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నా ఏ ప్లేయర్ లో ఎంత చేంజ్ ఉంది, ఏ టైంలో ఎలా ఆడతారని నా దగ్గర డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది. మీరందరూ మ్యాచ్ చూస్తారు, కానీ నేను మ్యాచ్ ముందు పిచ్ గురించి, టీం గురించి స్టాట్స్ చూస్తాను. ఫస్ట్ ఓవర్ని బట్టి మ్యాచ్ ఎలా వెళ్తుందో ఈజీగా గెస్ చేస్తాను. అయినా ఇదంతా చాలా పెద్ద మ్యాథమెటిక్స్లే. ఎంతైనా గ్రేట్ అబ్బా నువ్వు. అయినా ఐపీఎల్ ని ఆటలా ఎంజాయ్ చేయటం ఎప్పుడో మానేశారు. ఐపీఎల్ ఒకప్పుడు ఛానల్ టీఆర్పీస్ తో, బేసిక్ బిజినెస్ తో, ఎంటర్టైన్మెంట్ కోసం జరిగేది. కానీ ఇప్పుడు అంతా బెట్టింగే, బాల్ టు బాల్ బెట్టింగ్.